పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉజ్జీవాలు ఉన్నాయని చెప్పాను? ఎన్ని? 21. గుడ్. ఎన్ని? 21. 21 ఉజ్జీవాలు చోటు చేసుకున్నాయి. అందులో గొప్ప ఉజ్జీవాలు 8. ఎన్ని? 8. ఆ 8 ఉజ్జీవాలు ఎవరెవరి కాలంలో జరిగి ఉన్నవి కూడా మనం చెప్పి ఉన్నాము. యోషియా కాలం అనేది, రాజైన యోషియా కాలము చాలా ప్రాముఖ్యమైనదని, భవిష్యత్ కాలములో యేసుక్రీస్తు రాకడ సమయంలో కూడా ఎలాంటి పీరియడ్, ఎలాంటి కాలము రాదు అన్న విషయాన్ని కూడా చెప్పడము జరిగింది. ద్వితీయోపదేశకాండం 31, 24 నుండి 26 వచనాలు చదివిన పిదప లాస్ట్ వీక్ ముగించడం జరిగి ఉన్నది. అక్కడ నిబంధన మందసాన్ని గురించి లేదా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించిన విషయాలు కనిపిస్తున్నాయి. ఆ నిబంధన మందసము ప్రక్కన ధర్మశాస్త్రం అనేది ఉండి ఉన్నదనే విషయం మనం ధ్యానించున్నాం. మందసం లోపల ఏముంటాయో, మందసం పై భాగమున ఏముంటాయో ఇవి మనం చెప్పుకొని ఉన్నాం. మందసము పై భాగమున కరుణాపీఠం అనేది ఉంటుంది అని, దానిపై కెరూబు మరియు సెరూపులు ఉంటాయని, దాని లోపటి భాగమున అహరోను చిగురించు కర్ర, ప్రత్యేకంగా మోషేకు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రముతో కూడినటువంటి 2 రాతి పలకలు, మన్నా గిన్నె లేదా పాత్ర అనేది అందులో ఉంటుందని, ఈ ధర్మశాస్త్రము చేరువన దాని ప్రక్కనే ప్రత్యేకంగా నిబంధన మందసం ప్రక్కనే ధర్మశాస్త్రం అనేది ఆనాటి కాలంలో ఉన్నదని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. అంటే సాక్ష్యముగా దేవుని వాక్యం మనకు ఉంటుందని, ఆమోసు గ్రంథంలో వ్రాయబడినట్లు బైబిల్ పరిశుద్ధ గ్రంథమే, దేవుని వాక్యమే మానవులకు మట్టపు గుండు అని చెప్పుకొని ఉన్నాం. అంటే వాక్యమును బట్టి నీకు నాకు భావి కాలం లేదా భవిష్యత్తులో తీర్పు అనేది ఉంటుంది. వాక్యంలోకి వెళ్తే పిల్లరా, మోషే ఏ కాలానికి చెందినవాడు అనంటే క్రీస్తుకు పూర్వము 14వ శతాబ్దానికి చెందినవాడు. అలానే యెహోషువ, మోషే తర్వాత ఎవరు నాయకుడు? జాషువా. యెహోషువ 13వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప నాయకుడు. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? మోషే ఇశ్రాయేల్ నడిపించాడు. మోషే తర్వాత యెహోషువ. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? ఎవరు? గుడ్. న్యాయాధిపతులు. న్యాయాధిపతుల కాలంలో జరిగిన విషయాలు మనకు తెలుసు. న్యాయాధిపతుల తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతుల కాలంలో మనకు రూతు, సమూయేలు వీరందరూ కనిపిస్తారు. సమూయేలు కనిపిస్తున్నాడు. మనకి సమూయేలు కాలానికి వచ్చేసరికి సమూయేలు తర్వాత అంటే ఆ సమూయేలు కాలంలో మనకి ఏలీ కనిపిస్తాడు. సమూయేలు అప్పుడు చిన్నవాడు. ఆ తర్వాత వారు ఒక రాజు కావాలని కోరారు. రాజులు అనేవారు రావడం జరిగింది. ఇదంతా ఇశ్రాయేలుల యొక్క చరిత్ర. మోషే నాయకత్వంతో ప్రారంభించబడి ఇశ్రాయేలులకు దేవుడు రాజులను అనుగ్రహించేంత వరకు చరిత్ర కనిపిస్తుంది. ఇంతకాలంలో అంటే ఇన్నేళ్ల కాలంలో ధర్మశాస్త్రం యొక్క ఒరిజినల్ కాపీ, ధర్మశాస్త్రం అనేటువంటి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కట్టడలు ఎక్కడ ఉన్నాయి? ఎవరు ఉండకుండా చేసేశారు? ఎందుకు అలా జరిగింది? ఎందుకు ఈ ధర్మశాస్త్రం యొక్క ప్రతులను వాటిని దాచిపెట్టవలసి వచ్చింది? యోషియా కాలానికి వచ్చేసరికల్లా ప్రజలు ఎలా ఉన్నారు? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ముందుగా చెప్పుకున్నాం లాస్ట్ వీక్. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండును, దేవుని ఆత్మ ఏమై ఉంది దానిపై అల్లాడుచూ ఉండినట్లు యోషియా కాలములో దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము ప్రజలపై క్రొమ్మరింపబడ్డానికి అలా అల్లాడుతూ ఉంది. కారణం ఏంటంటే చాలా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే మంచి కుమారుడైనటువంటి యోషియా మనకు కనిపిస్తున్నాడు, చెడ్డ తండ్రి అయినటువంటి ఆమోను కనిపిస్తున్నాడు. ఆమోను యొక్క నీచమైన ప్రవర్తన, తన దుష్క్రియలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వెలువడతాయి, కనబడతాయని
ధర్మశాస్త్రమును దాచే పరిస్థితి దాపురించింది. అంటే నేను ఎలా ఉన్నాను, నా లోపాలు ప్రజలకు తెలుస్తాయి. సో ఇవి తెలియకుండా ఉండాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని దాచేయాలి. నేను ఎలా ఉన్నానో ప్రజలు కూడా అలానే ఉండాలి అని అనుకుంటున్నటువంటి చక్రవర్తి నాయకుడు. అలానే మరో చెడ్డ ఆ కుమారుడుకు చెప్పుకున్నాం ఆ దినమందు. హిజ్కియా ఎలాంటి రాజు? మంచివాడు, యథార్థవంతుడు. కానీ తన పుత్రుడు, తన కుమారుడు నీచమైనటువంటి వాడు, చెడ్డ కుమారుడు. ఆమోను తండ్రి మంచివాడు కాకపోతే కుమారుడు యోషియా చాలా మంచివాడు. తండ్రి మంచివాడు అయితే హిజ్కియా, కుమారుడు ఎలాంటి వాడు? చెడ్డవాడు. ఆ కుమారుడు మనస్సే అయినటువంటి కుమారుడు తన ఏలుబడిలో, తన కాలంలో తన ప్రవర్తన వెలుపటికి రాకుండా ఉండినట్లు వారి జీవితాలు కూడా, ప్రజలు కూడా ఎలా ఉండాలని ధర్మశాస్త్రాన్ని దాచేశారు. కొంతమంది నేటికి కూడా ఈ 2025వ సంవత్సరంలో దాదాపు ప్రభు యేసు ఆగమనానికి రాకడకు రకరకాలుగా సూచనలు కనిపిస్తున్న కాలానికి కూడా సంఘాల్లో చాలామంది ఎలా ఉంటున్నారంటే మనస్సే లాంటి వారు, ఆమోను లాంటి వారు పిల్లరా వ్యక్తులు లేకపోలేదు. సంఘములు అలాంటి వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మనుషులు ఆయా సంఘాలలో కనిపిస్తున్నారు. వారికి అనుగుణమైన మాటలు, వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. మాలాంటి బోధకులు, పాస్టర్లు సహితము ఏ పాపాన్ని పరిశుద్ధ వాక్యము ఖండించడానికి భూమి మీదకు వచ్చి ఉన్నదో అదే యొక్క వాక్యాన్ని, అదే పరిశుద్ధ లేఖనాలను వారికి అనుగుణంగా దాన్ని మలుచుకొని పాపాన్ని చేయడానికి కారణమైనట్లు మనుషులకు తమ అనుకూలమైనటువంటి రీతిలో వాక్యాన్ని వక్రీకరించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉంటున్నాయి, సంఘములో ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు కూడా కనిపిస్తున్నాయి. పిల్లరా, ఈ మాటలు మనం గమనించాలి. ప్రియ దేవుని పిల్లరా, ఆ ధర్మశాస్త్రాన్ని ఆ దినమందు మనం చదువుకున్న లేఖనాల్లో కనుగొన్నారు. ఏది? దాచిపెట్టబడినటువంటి ధర్మశాస్త్ర ప్రతులను, ధర్మశాస్త్రం యొక్క ఒరిజినల్ కాపీని ఆ దినమందు కనుగొన్నారు అని మనం చదువుకున్న మాటల్లో, లేఖనాల్లో కనిపిస్తున్న 22వ అధ్యాయంలో రాజుల గ్రంథంలో చూస్తే సాఫాను అనేటటువంటి ఆయన చేతికి ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడము జరిగింది. ఈ ధర్మశాస్త్రపు పుస్తకము వచ్చినప్పుడు రాజు దగ్గర అతను ఏం చేస్తున్నాడంట? రాజు దగ్గర ఏం చేస్తున్నాడు చెప్పాలా? చాలామంది పిల్లలు చూస్తున్నారు. రాజు దగ్గర సాఫాను ఏం చేస్తున్నాడు? బైబిల్ చదివారు కదా. ఇక్కడ నిలబడి ఎవరైనా వాక్య భాగాలు చదువుతున్నప్పుడు, వారు చదువుతున్నప్పుడు మీరు కూడా లోపల చదవాలి. అలా ఎవరో చదువుకోతున్న గాలికి మాకు ఎందుకులా అని కూర్చుంటున్నారా? ఎందుకు వస్తున్నారు చర్చికి? సాఫాన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? రాజు దగ్గర ఆ ధర్మశాస్త్రమును చదువుతున్నాడు. రాజు దగ్గర చదువుతూ ఉంటే అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఏవి నెరవేరుతూ ఉన్నాయి ఆ కాలంలో అంటే నేటి కాలంలో మనం చూస్తున్నట్లు ఆ కాలంలో సాఫాను ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అప్పటికి ఏమి నెరవేరుతున్నా? ఇప్పుడు మనం అనుకుంటున్నాం పలానా కాలంలో ఇది వ్రాయబడి ఉన్నది, ఇప్పుడు నెరవేరుతుందని మనం చెప్పుకున్నట్లు ఆ కాలంలో ఏమేమి నెరవేరుతున్నాయి? దేవుని యొక్క లేఖనాలు చాలా పరిశుద్ధమైనటువంటివి, చాలా అద్భుతమైనవి. మనం చదువుకున్న 22వ అధ్యాయం రాజులు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు కూడా చూస్తే ఈ 2 అధ్యాయాలు నెరవేరడానికి గల కారణాలు లేవియకాండము 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాలు ఏవైతే 26వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఉన్నాయో అవి పిల్లరా ప్రత్యేకంగా నెరవేరుతూ ఉన్నాయి. ఎక్కడ? రాజులు 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము, 23వ అధ్యాయంలో, లేవియకాండం 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు వీరి కాలంలో, యోషియా కాలంలో నెరవేరుతున్నాయి. అక్కడ ఏం రాయబడ్డాయి మీ అందరికీ బాగా తెలుసు.
లేవియకాండం 26వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కండిషనల్ బ్లెస్సింగ్స్ అనేవి వ్రాయబడతాయి. షరతులతో కూడిన ఆశీర్వాదాలు కనిపిస్తాయి. షరతులతో ముడిపడినటువంటి ఆశీర్వాదాలు దేవుడు తెలియజేస్తాడు. ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే, ఈ దీవెన నీ వశమై ఉండాలంటే నీవు ఇది చేయాలి. ఈ ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే, నీ కుటుంబం అనుభవించాలంటే ఇది చేయాలి అని షరతులు, ప్రతిదానికి కండిషన్ అనే దేవుడు పెట్టాడు. ఇవి యోషియా కాలంలో 22వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలో నెరవేరుతూ ఉన్నాయి. ఒకవేళ మనందరికీ తెలుసు అక్కడ ఏం రాయబడతాయి? నీవు ఇంటి నుండి వెలుపటికి వెళ్ళినప్పుడు మరియు బయట నుండి లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు, ఆశీర్వదింపబడదువు. నీ పశువులు ఆశీర్వదింపబడతాయి, నీ తొట్టె నింపబడతాయి. ఇలా ప్రతిదీ కూడా మనకి అక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. షరతులతో కూడినటువంటి ఆశీర్వాదాలు పిల్లరా ఏమున్నాయి అక్కడ అనేది మనకి బాగా తెలుసు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది, నీ పశు సంపద దీవింపబడుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన మాటలు అక్కడ రాయబడ్డాయి. ఒకవేళ ఆశీర్వాదాలు లేవన్నట్లయితే ఏమొస్తాయి? శాపాలు. కండిషనల్ బ్లెస్సింగ్స్ కదా. ఆశీర్వాదం లేకపోతే ఏముంటుంది? శాపం. శాపం లేదంటే ఆశీర్వాదం. అంటే ఈ రెండిటిలో ఏదైనా సరే అనుభవించక తప్పదు. అవి ఈ 22, 23 అధ్యాయంలో యోషియా కాలంలో నెరవేరుతున్నాయి. లేవియా కాలంలో రాయబడినవి, ద్వితీయోపదేశ కాలంలో రాయబడినవి యోషియా కాలంలో నెరవేరుతున్నాయి. అందుకే ఇది చాలా ఉత్తమమైనటువంటి గ్రేట్ పీరియడ్, చాలా గొప్ప కాలము యోషియా ఏలుబడి. అతి చిన్న వయసులో రాజుగా ఇతడు తన జీవితాన్ని ప్రారంభించాడు. ఎక్కడ మోషే కాలం అండి? ఎక్కడ యోషియా కాలం? మీరు ఆలోచిస్తుంటారో లేదో. ఎక్కడ మోషే కాలము? మోషే నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఎక్కడ యోషియా? యోషియాకు మోషేకు కాలము ఎంత మధ్య ఉంది? ఇంత కాల వ్యవధిలో దేవుడి యొక్క వాక్యము ఎప్పుడు నెరవేరుతుందంటే యోషియా కాలంలో మోషేతో చెప్పిన దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యము ఎప్పటికైనా నెరవేరక తీరదు. అది వాక్యము నెరవేరుతూ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యానికి, మెసేజ్కి మనం స్థానాన్ని కల్పించాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. భక్తులు అంటూ ఉంటారు పిల్లల, వెన్ వీ ఓపెన్ ద బైబిల్ గాడ్ ఓపెన్స్ హిస్ మౌత్ అని. దేవుడి యొక్క మాటలతో అర్థం చేసుకోవచ్చు. మనము బైబిల్ తెరిస్తే దేవుడు నోరు తెరుస్తాడు. ఏం ఓపెన్ చేయాలి? మనం బైబిల్ మనం ఓపెన్ చేస్తే దేవుడు ప్రత్యేకంగా ఆయన నోరు తెరుస్తాడు. నువ్వు బైబిల్ ఓపెన్ చేయాలి, బైబిల్ తెరవాలి. నువ్వు బైబిల్ తెరిస్తేనే ఆయన నోరు తెరుస్తాడు. కండిషన్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, షరతులో కూడిన ఆశీర్వాదాలు, నువ్వు యెహోవా మాట శ్రద్ధగా విని ఆలకించి ఆయన చెప్పిన మాట చొప్పున నీవు జీవిస్తే, గైకొంటే ఈ ఆశీర్వాదాలు నీ వశము. నీ దుక్కుటేతో దీవింపబడుతుంది. నీవు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. ఇలా ప్రతిదీ ఎన్నో ఆశీర్వాదాలు అక్కడ కనిపిస్తున్నాయి మొదలైనవి. అది ఏంటి? యెహోవా మాట, దేవుని మాట గైకొంటే, ఆలకించి దాని చొప్పున జీవిస్తే. ఒకవేళ యెహోవా మాట పెడచెవిన పెట్టి అవిధేయత చూపించి అవిధేయులుగా నడిచి ఆయన మాట వినడంలోని వారిగా ఉంటే, సేమ్ అయ్యే మాటలో నీ దుక్కుటెద్దు శపించబడుతుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు శపింపబడతావు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు శపింపబడతావు, నీ గర్భఫలము శపింపబడుతుంది. అంటే మనుష్యులం కదా మనం, మనకి అవసరమైన ఆశీర్వాదాలు మాత్రమే తీసుకుంటాం. మనందరికీ తెలుసు 31st నైట్ ఏం చేస్తారు? బాగా గుర్తు వస్తాయి ఇలాంటివి. ఏంటి? ప్రామిస్ కార్డ్స్. ఏం ప్రార్థన చేసేసుకొని వచ్చి తీస్తాం, కానీ కట్టలు కొందరు తీసిపోతారు. మా మనవరాలకండి, మా మనవడికండి, మా అమ్మాయికండి, దూరంగా ఉన్న మా అబ్బాయికండి అని తీస్తాం.
అందులో అన్నీ ఆశీర్వాదాలతో దీవెనలతో ముడిపడిన మాటలు తప్ప ఒక్క శాపం కూడా ఉండదు. నీ గర్భఫలము శపించబడుతుందని, నీ భూమి నీ ఫలము శాపకరంగా ఉంటుందని ఇలాంటి మాటలు ఏమి ఉండవు. అన్నీ ఆశీర్వాదాలే. దేవుడు దివ్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని, అద్భుతమైనటువంటి వాగ్దానాలన్నీ ఇందులోనే మనకి ఇచ్చినాడు. వాగ్దానాలకు కారకుడైనటువంటి, వాగ్దానాలకు సిద్ధింపుడైనటువంటి యేసు ప్రభువే మనతో ఉన్నప్పుడు వాగ్దానాలతో పనేంటి? లేఖనాల్లో, న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటాయి. వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నవి అని కనిపిస్తూ ఉన్నాయి. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తెలియజేస్తున్నాడు, యోషియా కాలంలో ఇవి నీవు గై కొనకపోతే నువ్వు శపించబడదవు అంటే అదే కంటిన్యూ. ఆశీర్వాదం ఎలా ఉంటున్నాడో శాపాలు కూడా కంటిన్యూ అని ఇక్కడ యోషియా కాలంలో జరుగుతున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆ కుమారుడిని యోషియాను పంపించాడు. కాలము చాలా భయంకరంగా ఉంది. లాస్ట్ వీక్ చెప్పాను ఎలా ఉందంటే, ఆ కాలము స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మ సంబంధమైన అంధకారం అల్లుకుంది. ఆ ప్రాంతంలో సంపూర్ణంగా ఆత్మీయంగా చీకటితో ఉన్నారు. ఆ కాలంలో ప్రజలు దేవునికి హేయమైన పరిస్థితులు ఉన్నారు, విగ్రహారాధికులైపోయారు. వారు దేవుని విడిచి, జీవముగల దేవుని విడిచి, నిబంధన దేవుని విడిచి దేవతలను, దేవుళ్ళను వారు ఆరాధిస్తున్నటువంటి కాలము. అలాంటి కాలంలో యోషియాను దేవుడు లేవనెత్తాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని గలతీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లు, ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చేసరికి భూమి ఎలా ఉంది? భయంకరమైనటువంటి, ద్రోహాత్మకమైనటువంటి అంధకారము, కటిక చీకటి, పాపాంధకారముతో లోకము నింపబడినప్పుడు, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే పాపము పరిపక్వమైనప్పుడు తమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. అంటే యోషియా ఆ కాలంలో వచ్చినట్లు యేసుప్రభు వారి ఈ కాలంలో ఈ భూమి మీదకి రావడం కనిపిస్తుంది. ప్రజెంట్ కూడా ప్రస్తుతము లోకము చాలా నాశనం అయిపోతుంది. మీరు చూడండి, మొన్నటికి మొన్న రీసెంట్గా ఎన్ని బస్సుల్లో భయంకరంగా పరిస్థితులు మనం చూస్తాం. అది ఎలాంటి ప్రమాదమైనా అవ్వచ్చు. యుద్ధాలు కనిపిస్తున్నాయి, భూ ప్రకంపనలు కనిపిస్తున్నాయి, భయంకరమైనటువంటి తుఫానులు కనిపిస్తున్నాయి, వివిధ దేశాల్లో భీకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకు ఈ హత్యలు? ఎందుకు ఈ మానభంగాలు? ఎందుకు ఈ యొక్క భయంకరమైనటువంటి యుద్ధాలు? ఎప్పుడైనా ఏ దినమైనా వ్యక్తిగతంగా నీ జీవితంలో నీవు ఆలోచించవా? ఒక క్రైస్తవుడిగా, ఒక సత్క్రైస్తవునిగా, ఎందుకు ప్రభువా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, కారణం ఏంటి అని ఆలోచనలో వచ్చిందా? ఆత్మలను రక్షించే ప్రయాసలో మనము ఉంటున్నామా? ఆత్మలను బలపరిచే విషయంలో మనం ఉండగలుగుతున్నామా? ప్రియ దేవుని పిల్లరా, ద పాస్ట్ మస్ట్ బి రిమెండెడ్. ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే, మన ఎఫెసీ సంఘానికి వచ్చి రాయబడినట్లు జీవితంలో గతించిపోయినటువంటి పరిస్థితులను, ఉజ్జీవం అనేది నీ లోపలికి రావాలంటే, ఉజ్జీవం నీలో నుండి రేకెత్తింపబడాలంటే గతాన్ని నువ్వు ఖచ్చితంగా రిమైండ్ చేసుకోవాలి. ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా గత కాల పరిస్థితి ఎలా ఉండేది, ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను అని గతాన్ని నువ్వు ఖచ్చితంగా తవ్వి చూడాలి. చాలామంది తమ గత జీవితాలను మర్చిపోతారు. ఇశ్రాయేలు వల్లే. ఇశ్రాయేలుకి ఎప్పుడు గుర్తొచ్చిందండి గతం? చిన్నపాటి శ్రమ వచ్చేసరికి ఆ ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుండేది అనేవారు వాళ్ళు. గతాన్ని మనం తవ్వి చూడాలి. ఇక్కడ వీళ్ళ గతం ఎలా ఉందంటే,
తరతరములో వారి యొక్క జీవితంలో దేవుడు ఒక నిబంధన చేశాడు, ఒక ఒడంబడిక చెప్పాడు, వారికి ఒక విధిని కట్టడం వరకు ఇచ్చాడు. ఇశ్రాయేలు జీవితకాలము కూడా ఈ భూమి మీద జీవించినంత కాలం వారికి ఇచ్చిన కట్టడ, వారికి ఆయన అప్పగించిన పండుగలను వారు ఆచరించాలి. అందులో ప్రత్యేకమైనటువంటిది పస్కా పండుగ. చాలా ఫెస్టివల్ వరకు ఉన్నాయి, అందులో ప్రాముఖ్యమైనది ఏంటది? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పస్కా పండుగను గురించి దేవుడు వారికి విధిని తెలియజేస్తున్నాడు. ఏడాదికి, సంవత్సరానికి ఒక్క పర్యాయము ఏం చేయాలి? దీన్ని వారు చేయాలి. వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఆ కాలానికి చేయడం లేదు. గత కాలంలో దానియేలు గ్రంథం ద్వారా 70 వారాల ప్రవచనం మనం చెప్పుకున్నప్పుడు విశ్రాంతిని ఇవ్వలేదు. విశ్రాంతి దినమును ఆచరించండి అంటే వారు ఆచరించలేదు. అందుకే వారిని బబులోను చెరలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. ఇదే ప్రజలు ఆయన చెప్పినట్లు ఇక్కడ ఎలా ఉన్నారంటే, దేవుని లేఖనాల్లో వ్రాయబడినట్లు పస్కా పండుగను వారు ఆచరించడం మర్చిపోయారు. వారు జ్ఞాపకం చేసుకోలేదు. ఐగుప్తు నుండి ప్రజలను దేవుడు ఎలాంటి విడుదల ఇచ్చినాడో, ఎలాంటి విమోచన ఇచ్చినాడో, వారికి ఎలాంటి విముక్తిని ప్రసాదించినాడో వారు మర్చిపోయారు. ఒక మనిషి ఎప్పుడు తన యొక్క జీవితంలో ఐడలాటర్లోకి వెళ్ళిపోతాడంటే, ఎప్పుడు తన యొక్క జీవితంలో ఒక వ్యక్తి విగ్రహారాధనకు ఆహుతైపోతాడో, గురవుతాడంటే, తన జీవితంలో విమోచనాన్ని, విమోచకుణ్ణి, రక్షకుణ్ణి మర్చిపోతే విగ్రహారాధనలోకి తన జీవితంలో జారిపోయే పరిస్థితి దాపురిస్తుంది. వీరు వారి విమోచకుని మర్చిపోయారు, వారి రక్షకుని మర్చిపోయారు, పరిశుద్ధుడైన దేవుని వీరు మర్చిపోయారు. అందుకే విగ్రహారాధనలోకి వీరు వెళ్ళిపోయారు. ప్రియ దైవ జన్మ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మనమందరము చాలా ఇక్కడ ఉన్న వారిలో ఏ సంఘాన్ని గురించి మాట్లాడట్లేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ప్రస్తుతము జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మనందరము కూడా మనకు తెలియకుండానే విగ్రహారాధికులమై ఉన్నాము. ఎప్పుడో నీకు గుర్తొచ్చినప్పుడు, నీకు అవసరమైనప్పుడు బైబిల్ తెరుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు తప్ప నీ జీవిత కాలంలో ప్రస్తుతం చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు, చిన్నపాటి ఊహ వారికి వస్తున్నది మొదలు మనుష్యులు డిజిటల్ వరల్డ్లో ఉండడం వల్ల అన్నిటికీ ఎడిక్ట్ అయిపోతున్నాం, అన్నిటికీ ఆకర్షితులమైపోతున్నాము, ఒరిజినాలిటీ మర్చిపోతున్నాము. ఖచ్చితమైనటువంటివి స్వచ్ఛతను విడిచిపెట్టి ప్రకృతి సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నావో ఈ లోకంలో మనుష్యుడు స్వతహాగా కలుగు చేసినటువంటి కృత్రిమమైనవి ఏవైతే ఉన్నాయో వాటికి మనిషి ఆకర్షింపబడుతున్నాడు. కృత్రిమమైనటువంటివి వేరు, దేవుని యొక్క ప్రకృతిలోని సహజత్వంతో దేవుడిచ్చినవి వేరు. ఇంకా భవిష్యత్తులో మనిషి పనులు కూడా చేయడేమో రకరకాల వస్తువులే చేసేస్తాయేమో, ఇంకా ఆలోచిస్తే తినే పరిస్థితి ఉంటుందో లేదో కూడా తెలియదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి రోషము పుట్టించేది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే నీ వెళ్ళి ఏదో దేవతకో దేవుడికో పూజ చేస్తే అది కాదు విగ్రహారాధన. దేవుని కంటే మిక్కిలి నువ్వు ఏ వ్యక్తిని నీవు ఆరాధించినా, ఏ వ్యక్తిని నీవు పొగిడినా, నీ తల్లిని పొగిడినా, నీ తండ్రిని కొనియాడినా, నీ ఇంటిలో ఉన్న వారిని ఆరాధించిన, నీ కుమారుని కుమార్తెని అమితంగా దేవుని కన్నా ప్రేమించిన, నీ చేతిలో ఉన్న నువ్వు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్కి నీవు ప్రేమిస్తూ ఉన్నవాడిగా ఉన్నా, దానికే ప్రాధాన్యత కల్పించేవాడిగా ఉన్నా, నీవు విగ్రహారాధికుడివే, విగ్రహారాధికురాలవే. నువ్వేదైతే అమితంగా ప్రేమిస్తావో దానిని నీ వద్ద నుండి దేవుడు లేకుండా తీసేస్తాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. నీవు ప్రేమించేవాడు రోగి ఆయన ఎవరో లాజరు. ప్రభువా, నీవు ప్రేమించేవాడు రోగి అయినా, రోగి ఏమైపోయాడు? చనిపోయాడు. నీవు ప్రేమించు ఇస్సాకును బలిగా అర్పించు. అబ్రహామును కుమారుని దేవునికి అర్పిస్తాననే దానికంటే అసలు ఈయనేంటి నీవు ప్రేమించు కుమారుడు అంటాడు? నేను ఆయన కదా ప్రేమిస్తున్నాడు ఆ కుమారుని కంటే.
అనే ఆలోచన అబ్రహాం గారి యొక్క బ్రతుకులో ఉండేది. అందుకే అబ్రహామా, నీవు దేవునికి భయపడవాడు అని నేను ఎరుగుదును, నేను నమ్ముతున్నాను అని దేవుడు అబ్రహామునికి వచ్చి ఆ మాట ఆయన నోట నుండి చెప్పడానికి 50 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? అబ్రహాంకి. అందుకే మనకు అచ్చదేవుడు చెప్పుకోవాలంటే దేవుడు ఆమోదముద్ర అనే సర్టిఫికేటు అబ్రహాం గారికి ఇవ్వడానికి ఎంతకాలం పట్టింది? 50 ఇయర్స్. 2 దినాలు బైబిల్ చదివి 4 రోజులు బైబిల్ చదివి నా యంత్రుడు ఎవడన్నాడు అంటారు ఈ దినాల్లో. సంవత్సరం కాకముందే నాకు ఆ బిరుదులు కావాలి, ఈ బిరుదులు కావాలని ప్రాకులాడే పాస్టర్లు మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్స్పీరియన్స్, అనుభవం చాలా అవసరం. అనుభవం లేకుండా జీవితంలో ఏదేదో వచ్చేయాలంటే రాదు. జీవితంలో పిల్లరా, అబ్రహాము గారు దేవుని యొద్ద నుండి ఆమోద ముద్ర పొందుకోవడానికి 50 సంవత్సరాలు పట్టింది. మన పిల్లలకి సరిగా సండే స్కూల్లో రావు, యవ్వన సమాజంలో మన కుమారులు కుమార్తెలకు సరిగా రావు. కానీ అన్ని విషయాలు వారు పైన కనిపించాలనుకుంటా. ఇంట్లో చెప్పాం, బోధించాం, క్రమపరచాం, సరిచేయము. యోసేపుకి ఎవరు చెప్పారో? తండ్రి నీచమైన వాడు, తండ్రి యొక్క స్వభావం మంచిది కాదు. ధర్మశాస్త్రం దొరికినప్పుడు అది చదువుతూ ఉన్నాడు, షాఫాను చదువుతూ ఉంటే యోసేపుకి అర్థమైపోతుంది ఏంటది? మనము చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాము, మన మీద దేవుని ఉగ్రత భయంకరంగా ఉంది, ఇది ఎలా అయినా క్రమపరచాలి, ఇది ఎలా అయినా సరిచేయాలని ఆలోచన వచ్చింది దైవజనమా. ముగిస్తున్నాను కొన్ని మాటలు చెప్పి. 22వ అధ్యాయము రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం మనం గమనిస్తే ఒకసారి 9 నుండి 10 వచనాలు చదువుదాం. రాజునద్దుకు తిరిగి వచ్చి, మీ సేవకుల మందిరం మందు దొరికిన సమకూర్చి యెహోవా మందిరపు దొరికిన వస్తువును ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులే పని జరిగించి వారి చేతికి అప్పగించారనే వర్తమానము తెలిపిరి. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. అది చదువుతూ ఉంటే వారి పరిస్థితులు అర్థమై రాజు తన వస్త్రాలను చింపుకున్నాడు. తన వస్త్రాలను చింపుకున్నాడు. పిల్లరా 13వ వచనంలో అంటాడు, బి భాగంలో చూస్తే, నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయడి మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్నదంతటై ప్రకారము చేకి గ్రంథపు మాటలను వినవారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. దేవుని కోపాగ్ని మండుతూ ఉంది. ఇది రాజుకు అర్థమైంది. వారు విగ్రహారాధికులు అయిపోవడానికి కారణం మనం చెప్పుకున్నాం. మేము బానిసత్వములో నుండి, బానిస బ్రతుకులో నుండి విమోచింపబడిన వారమని వారు మర్చిపోయారు. మనం కూడాను మా పితరులు, మా తాతగారులు, వాళ్ళ తల్లిదండ్రులు ఒకప్పుడు ఇలా ఉండేవారు అన్నది మనం మర్చిపోయాం. వీరు కూడా ఎలా ఉన్నారంటే, మేము విమోచింపబడ్డాము బానిసత్వం నుండి, మా పితరుల కాలంలో ఐగుప్తు దేశంలో జరిగిందని మర్చిపోయారు. వాళ్ళ విమోచకుని మర్చిపోయారు. ఎవరు వారికి విడుదలనిచ్చారో, ఎవరు శత్రువులు హతమార్చారో, వీరు ఏం చేయకుండా దేవుడు ఏ రీతికి వీరికి విజయాన్ని ఇచ్చినాడో, ఆ విజయాన్ని అనుగ్రహించినటువంటి, జయాన్ని చేకూర్చినటువంటి సైన్యములకు అధిపతి యెహోవాను వీరు మర్చిపోయారు. ఈనాడు మనం రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును మర్చిపోయి జీవించినట్లు వారు కూడా మర్చిపోయారు. అందుకే వారిలో ఉజ్జీవము లేదు, మనలో ఉజ్జీవము రావడం లేదు. ఎలా వస్తుంది ఉజ్జీవము? ఎందుకు ఈ విగ్రహారాధన అంటే వారిలో జ్ఞాపకము చేసుకునే స్థితి లేదు, మర్చిపోయారు. అందుకే జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకము ఒక వ్యాపకం అంటాడు ఒక పెద్ద ఆయన. జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం రాకపోతే, మర్చిపోతే
జీవితంలో సర్వము కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది, పిల్లలు ఎదురవుతుంది. వాళ్ళకు జ్ఞాపకం లేదు, ప్రస్తుతము జరుగుతున్నదే వారికి గుర్తుంది. వెనుకున్నవన్నీ మర్చిపోయారు, గుర్తు లేదు పిల్లరా. మరచిపోతూనే జీవితాలను కొనసాగించారు. ఎక్కడ మోషే కాలము, ఎక్కడ యోషియా కాలము. యోషియాకు మోషేకు మధ్య ఎంత కాలము గ్యాప్ ఉంది ఆలోచిస్తున్నామా? క్రీస్తు ప్రభువారు వచ్చి శిలువ మీద తన ప్రాణత్యాగము చేసి ఆయన బలి పునరుత్థానుడై ఆరోహణుడై ఆయన వెడలిపోయిన తర్వాత ఎంతకాలమైంది? మనం ప్రస్తుతం ఎక్కడున్నాం? 2025లో ఉంటున్న మన జీవితంలో ఎలాంటి ఉద్యమంతో ఉన్నా? నేను పాడే పాట ఉద్యమంగా పాడుతానని నేను అనుకుంటున్నాను, నేను చెప్పే మాటల ద్వారా ఉద్యమం వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. అలా ఎవరి కాలం అనుకుంటున్నా? నేను చేసే ప్రార్థన ద్వారా ఉద్యమం రగులుతుందని అనుకుంటున్నా. ఆ ఉద్యమం వస్తుంది ఎప్పుడంటే స్వచ్ఛంగా నీలో నుండి పాపం అనేది నీవు ఒప్పుకొని మారు మనస్సు పొందితే ఉద్యమము మనలో ఉన్న ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు రగిలిస్తాడు. ఆ ఉద్యమం లేకనే క్రైస్తవులకే విభేదాలు. డైరెక్ట్గా ఒకరోజు పబ్లిక్ మీటింగ్లో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు ఒక స్టేట్మెంటు, భారతదేశంలో ఈ శాఖలు ఉన్నంత కాలము యూనిటీ అనేది, ఐక్యత అనేది రాదు, క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ్యం అనేది వ్యాప్తి చెందదు, ఉద్యమం రాదు అన్నాడు. అంటే నాకు నేనే బ్యాప్టిస్టే గొప్ప అని అంటాను, మరో వ్యక్తి అంటాడు లూథరనే గొప్ప అని అంటాడు, మరొకరు క్యాథలిక్సే గొప్ప అని అంటారు. వీరందరూ ఆరాధించేది యేసుప్రభునే, కానీ ఎవరికి వాళ్ళే గొప్ప. ఇప్పుడు అది పోయి మా అయ్యగారే గొప్ప అండి, మా అమ్మగారే గొప్ప అండి, ఆ అమ్మగారులాగా ఎవరు ప్రార్థన చేయలేరండి, ఆ అయ్యగారులాగా ఎవరు చెప్పలేరండి, ఆ అయ్యగారులాగా ఎవరు ప్రార్థన చేయలేదు. అయ్యగారిని ఆరాధిస్తున్నావా, యేసుప్రభుని ఆరాధిస్తున్నావా? అయ్యగారు అమ్మగారు వాడబడుతున్న పాత్రలో సాధనాలు. అయ్యగారు కూడా వెళ్ళిపోతారు, ఆయన కాలం అయితే పిలకబడుకుని దేవుడు ఊడ్చేస్తాడు. నాయకులను కానీ కాపురులు కానీ దేవుడు వాడుకుంటాడు. దావీదు అనుకున్నాడు, దేవా నేను నీకు ఒక సుందరమైన మందిరాన్ని కడతాను అనుకున్నాడు. అన్నీ సేకరించాడు. ఏం చేశాడు? అన్నీ సిద్ధం చేశాడు. అన్నీ సేకరించాక నేను మందిరాన్ని కడతాను అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు మందిరము కట్టుటకు అయోగ్యుడవు, నీ చేతులు రక్తముతో ఉలికించబడ్డాయి, నీ నడుము నుండి ఉద్భవించబోయినటువంటి నీ పుత్రుడి ద్వారా నా మందిరాన్ని నేను కట్టించుకుంటా. మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ కాలము దేవుని చిత్తములో జరుగుతుంది. సొలొమోను ద్వారా దేవుడు నియమించాడు. అనేకులు కనిపెడుతున్నారు రక్షకుడు నా గర్భాన్ని పుట్టాలని, కానీ మరియ దయాప్రాప్తురాలుగా అయ్యింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం? ఎందుకు ఉద్యమము రావడం లేదు? వాళ్ళ ప్రేమ తగ్గిపోయింది దేవుని పట్ల, వారికి ఉన్న తొలి ప్రేమ పోయింది, వాళ్ళలో వెలుగు లేదు, స్వచ్ఛత లేదు, వాళ్ళలో ఉద్యమం లేదు. ఇవే మాటలు మనకి 2వ ధ్యానాంశంలో ఎఫెసు సంఘముతో ఆయన అంటున్న మాటల్లో, ఎఫెసు సంఘానికి వచ్చి చదువుతా మాటలు ముగిద్దాం పిల్లరా. ప్రారంభములో సంఘముతో ఎలా అంటాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్నవాడు, 7 దీపస్తంభముల మధ్య అంటే సంఘముల మధ్య సంచరించేవాడు, అంటే ఆయన అధికారము గలవాడు అని చెప్పు సంగతులు ఎలా ఉన్నాయంటే, సంఘమా నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము కూడా నేను ఎరుగుదునని సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మన కష్టం ఆయనకి తెలుసు, మన క్రియలు ఆయనకి తెలుసు, మన సహనము కూడా దేవునికి తెలుసు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఎఫెసు గుచ్చే కాదు, కేవలం మన సంఘాన్ని గురించి కూడా దేవుడు అంటున్నాడు, మన క్రియలనికి తెలుసు, మన సహనము తెలుసు, మన యొక్క నడిపింపడానికి తెలుసు అని అంటున్నాడు. మరలా నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే ఎవరు ఒరిజినల్లో, ఎవరు డూప్ నీకు బాగా తెలుసు. డూప్ ఎవరో ఒరిజినల్ ఎవరో నీకు తెలుసు, బాగా గుర్తిస్తున్నావు. నేను అప్రిషియేషన్ చేస్తున్నాను అని ఆయన సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, నీవు సహనము కలిగిన నిమిత్తమై భారము భరించి అలయలేదనియో
నేను ఎరుగుదునని అద్భుతంగా దేవుడు ప్రశంసిస్తూ ఒక తప్పు అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని అలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము నా చోటు నుండి తీసివేతును. ఇందులో చాలా సారాంశం ఉంది. ఎంత ప్రశంసిస్తున్నాడు దేవుడు, ఎంత మనల్ని కొనియాడుతున్నాడు దేవుడు, ఎంత సంఘానికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అలా ఆయన అంటున్నాడు, నీకు ఉద్యమం రావాలంటే ఈ సంఘముతో చెప్తున్నట్లు నీకున్న తొలి ప్రేమను నీవు మర్చిపోయావు. నీ మొదటి ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకో. అధికారము ఆయనకు ఉంది. ఆయన దీపస్తంభముల మధ్య సంచరించేవానిగా ఉన్నాడు. ఎవరు అని అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. ఆయన క్రియలను, కష్టాన్ని, సహనాన్ని ఎరిగే దేవుడిగా ఉన్నాడు. నీ అనారోగ్యం మనకి తెలుసు, నీ ఆరోగ్యం మనకి తెలుసు, నీ ఒంటరితనం మనకి తెలుసు, నీ వేధింపులు మనకి తెలుసు, నీ అపహాస్యం మనకి తెలుసు, నువ్వు అపహాస్యానికి గురవుతున్న పరిస్థితి ఆయనకి తెలుసు. సమస్తం ఆయనకి నీ ఇంటికి వచ్చి, నీ కుటుంబంలోకి వచ్చి, నీ బిడ్డలకు వచ్చి, సంఘానికి వచ్చి ఆయనకి సమస్తము తెలుసు. అయినా అంటున్న విషయము, సంఘమా, నువ్వు దుష్టులను సహించలేని స్థితిలో ఉన్నావు. అన్నీ గుర్తుపడుతున్నావు, ఏది ఒరిజినల్ ఏది డూప్ అని నువ్వు చెబుతున్నావు. కానీ నీలో ఉన్న నేరము, తప్పు ఏంటంటే నీలో మొదటి ప్రేమ లేదు, వదిలేసా. నీకున్న తొలి ప్రేమ నీలో పోయింది. అదే నీపై ఉన్న తప్పు. ఫస్ట్ లవ్, నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. నేను చెప్తున్నట్లు 5వ వచనంలో రాయబడినట్లు నువ్వు చేస్తే బాగుంటుంది. 3 ఆర్లతో చెప్పాడు పిల్లరా. మొదటిగా ఆయన అంటున్న మాట మనం గమనించిన ఎలా, రిమెంబర్ అనే మాట మనకే కనిపిస్తుంది. నీవు జ్ఞాపకము చేసుకో. ఏ స్థితి నుండి నీవు పడిపోయావో ఆ స్థితిని నువ్వేం చేయాలి? జ్ఞాపకము చేసుకో. నువ్వు రిపెంట్, మారు మనస్సు పొందాలి. పశ్చాత్తాపం రావాలి నీలోకి. పశ్చాత్తాపం నీలోకి వస్తే మారు మనసు అనేది నీ జీవితంలోకి రావుతుంది. మరలా అంటున్నాడు, నీ మొదటి క్రియలు రిపీట్. నీ మొదటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియలు నీవు చేయాలి. అలా చేస్తే నీలో ఉద్యమము వస్తుంది. నీలో ఉన్న దీపస్తంభం నేను తీయను, అనేకులకు వెలుగనిచ్చేదిగా నీవుంటావు. అలా మన కుటుంబాలు, మన సంఘము, మనము ఉండాలంటే, మనలోనూ రివైవల్ అనేది, ఉద్యమం అనేది రావాలంటే మారు మనసే దానికి కారణం. మార్పు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఎవరిలో ఉద్యమం రాదు, ఎవరిలో పరిశుద్ధాత్ముడు తన యొక్క కార్యాలను చేయడు. అలాంటి మారు మనసుతో, అలాంటి పశ్చాత్తాపంతో దేవుని అడుగుజాడలో మనం అనుసరిస్తే యోషియా కాలంలో అన్నీ తీసి దేవునికి అంగీకారంగా ఉన్నట్లు యోషియా ఆ కాలంలో ఎలా నడిపించి గొప్ప ఉద్యమం తీసుకొచ్చాడో అలాంటి ఉద్యమ సంఘముగా మనం ఉండడానికి, మన కుటుంబాలు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన అనుగ్రహాన్ని దయచేయాలని రండి, తల ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పిల్లరా, నిజమే దేవా, మేము మా పడిపోయిన స్థితిని, మేము పతనమైన స్థితిని, మేము జారిపోయే స్థితిని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా, మాలో పశ్చాత్తాపాన్ని కలుగ చేయండి, మారు మనసు కలుగ చేయండి. రిమెంబర్ అంటున్నారు ప్రభువా, జ్ఞాపకం మాకు చేయండి మా స్థితిని. ప్రభువా, రిపెంట్ మాకు అవసరం, పశ్చాత్తాపం మాకు అవసరం. ప్రభువా, మాకు రిపీట్ చేయమని చెప్తున్నారు. ఆ మొదటి క్రియను మరలా మేము చేయాలి. విడిచిపెట్టేసాం ప్రభువా, ఆ క్రియలు మేము చేపడతాం. ఇలా ఎప్పుడు మేము చేస్తామో అప్పుడే వాస్తవమైన, నిజమైన, ఖచ్చితమైన ఉద్యమాలో నువ్వు రగిలిస్తావు. ఆ ఫైరు, ఆ మంట, ఆ అగ్ని, ఆ తీవ్రత మాలో మీరు పుట్టించండి ప్రభువా. నూతనంగా ప్రార్థిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. వెతబడిన కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింపచేయండి. ఎక్కడ మోసే కాలము, ఎక్కడ యోషియా కాలము, ఈ కాలములో ఉద్యమం లేక అనేక మంది వారి జీవితంలో ధర్మశాస్త్రాన్ని మరుగుపెట్టినప్పుడు, దాచిపెట్టినప్పుడు నువ్వు వెలికి తీసావు. ఆ కాలంలో, ఆ మధ్య గ్యాప్లో కొంతమంది ద్వారా నువ్వు ఉద్యమాన్ని రగిలించావు. మరలా యోషియా కాలంలో వారు ఆధ్యాత్మికమైన అంధకారంతో నింపబడినప్పుడు, విగ్రహారాధికులైపోయినప్పుడు, దేవునికి దూరస్తులైపోయినప్పుడు వారిని దేవా
యోషియా దేవా నీవు సరిచేసావు, రాజు ద్వారా నువ్వు క్రమపరిచావు. మా కాలంలో ప్రభా నీ గొప్ప ఉజ్జీవాన్ని రగిలింప చేయండి. అందుకు మారు మనసును కలుగు చేయండి, జ్ఞాపక స్థితిని మాకు కలుగు చేయండి. మా పూర్వస్థితిలో జ్ఞాపకం చేసుకుంటూ మొదటి క్రియలను చేసేవారిగా, మొదటి ప్రేమను దేవా కనపరిచేవారిగా మేము ఉండడానికి కావలసిన నడిపింపు మా బిడ్డలందరికీ సంఘానికి మీరు కలుగు చేసి మీరు మహిమ పొందమని జీవము గల యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.